సంక్రాంతికి 5 సినిమాలు రాబోతున్నాయి. అందులో సైంధవ్ ఒకటి. ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది. సీరియస్లీ చెప్పాలంటే ఇది ఒక డేరింగ్ కట్. ఎందుకంటే 3 నిమిషాల 36 సెకండ్ల ఉంది ట్రైలర్. ట్రైలర్లోనే స్టోరీ అంతా కూడా రివీల్ చేశారు శైలేష్ కోలను. హిట్ సిరీస్ తర్వాత హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టే నాకు అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్లో హైలైట్స్ చూసినట్టయితే సినిమా మొత్తం కూడా నైట్ మోడ్లోనే సాగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. సో సౌండ్ డిజైన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ పార్ట్స్ పోషించబోతున్నాయి. అండ్ వెంకటేష్ కూడా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్లో పోషించబోతున్నారు. చాలా కాలం తర్వాత గణేష్, లక్ష్మి ఇలాంటి సినిమాల్లో మనం వెంకటేష్ని చాలా పవర్ఫుల్ పాత్రలో చూస్తున్నాము. ఫ్యామిలీ సినిమాల తర్వాత వెంకటేష్ మళ్ళీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీలో కనిపించబోతున్నారు, అదే సైంధవ్. అండ్ ఈ మూవీలో వెంకటేష్ కూతురు ప్రాణాలు కాపాడడం కోసం ఎలాంటి తపన పడ్డాడు ఒక తండ్రి అనేది చూపించబోతున్నారు. కూతురు స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే వ్యాధికి గురైతే తగ్గించడానికి తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలాంటి పోరాటం చేశాడు ఈ సినిమాలో మనకు చూపించారు. అండ్ ఈ సినిమాలో కాస్త వైలెన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫైటింగ్స్ అవన్నీ, కత్తితో పొడుచుకోవడం అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమాకి యూబై సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో చిన్నపిల్లలు చూడొచ్చు, అడల్ట్స్ కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హిట్ సిరీస్ తర్వాత శైలేష్ కోలను ఇండస్ట్రీలో తన మార్కెట్ చూపించాడు. ఇంటెన్స్ మూవీస్ తీయడంలో, క్రైమ్ థ్రిల్లర్స్ చూపించడంలో తన మార్కెట్ చూపించాడు. సో సైంధవ్ కూడా ఒక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుంది. ట్రైలర్లో టూ మచ్ రివీల్ చేశారని నాకు అనిపించింది. అంత ఎక్కువ రివీల్ చేయాల్సిన అవసరం లేకుండా కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటే థియేటర్లో అరే ఏంటి ఈ సినిమా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో ఆడియన్స్ ఎంటర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పూర్తి కథ తెలిసిన తర్వాత శైలేష్ ఎలా ఎంగేజ్ చేస్తాడు థియేటర్లో ఆడియన్స్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్గా మనం పరిగణించవచ్చు. ఓవరాల్గా వెంకటేష్ ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ హ్యాపీ, దగ్గుబాటి ఫ్యాన్స్ అందరూ సూపర్ హ్యాపీ. ఈ మూవీ సంక్రాంతి జనవరి 13 రిలీజ్ కాబోతుంది. గుంటూరు కారంతో పోటీగా రిలీజ్ అవుతుంది. గుంటూరు కారం మాత్రమే కాదు, హనుమాన్, ఈగల్ ఇలా చాలా సినిమాలు ఈసారి సంక్రాంతికి పోటీగా రాబోతున్నాయి. వాటిల్లో సైంధవ్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం. ఈ ట్రైలర్ మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తిక్ కోట, ఫిల్మ్ తెలుగు, హైదరాబాద్.